అంటే జనాలు ఏమనుకున్నారు? ఆయనకి ఏది ప్రీతికరం అనుకున్నారు? కోడెలను బలివ్వడం ప్రీతికరం అనుకున్నారు, గొర్రెలను బలివ్వడం ప్రీతికరం అనుకున్నారు, ఆయనకి నైవేద్యం పెట్టడం ప్రీతికరం అనుకున్నారు, ఆయనకి అవి చేయడం ఇవి చేయడం ప్రీతికరం అనుకున్నారు. కానీ ఆయనకి ఏది ప్రీతికరం? భక్తుడు తెలుసుకున్నాడు. దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోవడమే భక్తి. దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోవడమే భక్తి. తెలుసుకోవడం కోసమే ప్రేమించాలి ఆయన్ని. ప్రేమించిన వాళ్ళకి తెలుస్తాయి అవతల వాళ్ళ రహస్యాలు, అవతల వాళ్ళకి ఏమి ఇష్టమో. ప్రేమించిన వాళ్ళకి ఏం తెలుసు? నా పిల్లల్ని నేను ప్రేమించాను అనుకోండి, వాళ్ళకి ఏది ఇష్టమో నాకు తెలుసు. నాకు తెలియలేదంటే, మా పిల్లలకి ఏమి ఇష్టమో నాకు తెలియదండి అని నేను అన్నాను అనుకోండి, మీకు అర్థమైపోద్ది ఈయన వాళ్ళ పిల్లల్ని ఏమి ప్రేమించడం. ఒక వ్యక్తి సదరు వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఏం తెలుస్తుందంటే అతనికి ఏమి ఇష్టమో, ఎలా ఉంటే ఇష్టమో, ఏం చేస్తే ఇష్టమో, ఏం పెడితే ఇష్టమో, ఆ ఇష్టాలన్నీ కూడా ఈ వ్యక్తికి తెలుస్తుంటాయి. అందుకే మనం దేవుని ప్రేమించాలి. మనం దేవుని ప్రేమించడం ద్వారా ప్రయోజనం ఏంటంటే ఆయనకి ఏమి ఇష్టమో మనకు తెలుస్తుంది. ఇందా రూబెన్ చెప్పినట్టుగా దేవుడు దావీదుని బట్టి ఏమన్నాడు? దావీదు నా హృదయానుసారుడు. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. అందుకే దావీదుకి సీక్రెట్లు అని తెలుసు. దేవుడికి ఏది ఇష్టమో తెలుసు, దేవుడికి ఏది ఇష్టం లేదో తెలుసు. ఎందుకు మనం దేవుని ప్రేమించాలంటే ఇది తెలుసుకుంటాకి. ఇది తెలుసుకున్నాక చేసేదే భక్తి. మనం భక్తి చేస్తాం కానీ ఆయన్ని ప్రేమించం. మీలో ఎవరికన్నా పడని మీకు ఇష్టం లేని ఒక కూర చెప్పు. నీకు ఇష్టం లేని కూర ఏంటి? కాకరకాయ. అందరికి చాలామందికి ఇష్టం లేదు. ఈరోజు మా ఇంటికి నేను భోజనానికి పిలిచి కాకరకాయ పులుసు, కాకరకాయ ఏపుడు, కాకరకాయ కారం, కాకరకాయ ఇగురు పెట్టి నీకోసమే చేశాను, నువ్వు తినాలంటే నీకు ఎలా ఉంటుంది? ఈయన ఉన్నా ఇంకేం లేదా అని అడుగుతుంది. ఉంది కాకరకాయ ఏపుడు కూడా ఉంది అన్నాడు. మళ్ళీ కాకరకాయ ఇంకేం లేవా? ఇన్ని ఉన్నాయిగా, పచ్చడి ఉందా, పెరుగు ఉందా, ఇన్ని ఉన్నాయిగా. అదే నీకేమి ఇష్టమో తెలుసుకొని నేను అది వండితే